ఈ ట్రైన్ నన్ను ఉద్యోగం దగ్గర తీసుకెళ్తుందా లేక రిజెక్షన్ దగ్గర తీసుకెళ్తుందా నాకు తెలియదు. ఈరోజు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కోసం బయలుదేరాను. బ్యాగ్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఫోన్లో ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మనసులో మాత్రం వేల ప్రశ్నలు ఉన్నాయి. ఈసారి సెలెక్ట్ అవుతానా లేక మళ్ళీ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అనే మాట వినాలా? చాలామంది అడుగుతారు ఇంకా జాబ్ రాలేదా అని, కానీ వాళ్ళకి తెలియదు ఒక నిరుద్యోగి ప్రతిరోజు ఎన్ని ఆలోచనలతో బతుకుతాడు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తాడు, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాడు, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ ఎందుకు లేస్తాడు. ఈ ట్రైన్లో నేను ఒక్కడనే ప్రయాణించడం లేదు, నాలాంటి లక్షల మంది కలలు కూడా ప్రయాణిస్తున్నాయి. ఇంట్లో వాళ్ళ ఆశలు, అమ్మ చేసిన ప్రార్థనలు, నాన్న పడిన కష్టాలు అన్నీ ఈ బ్యాగ్ కంటే ఎక్కువ బరువుగా నాతో వస్తున్నాయి. నాకు ఈరోజే జాబ్ వస్తుందని నమ్మకం లేదు, కానీ ప్రయత్నం ఆపేస్తే మాత్రం ఎప్పటికీ రాదు. అందుకే మరోసారి మరో ఆశతో మరో ప్రయత్నంతో ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఎందుకంటే నిరుద్యోగికి జాబ్ రాకపోవడం ఓటమి కాదు, ఆగిపోవడమే అసలైన ఓటమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.